గణేష్ మహారాజ్ కి జై. అన్నమయ్య జిల్లా టీసుంటుపల్లి మండలం పెద్దనేని కాల్వ గ్రామం తోటపల్లిలో వినాయక ఉత్సవాల్లో భాగంగా 5 రోజుల ఈ పండుగని అతి ఘనంగా నిర్వహించుకున్న ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు. మొదటి రోజు తొలి పూజ అత్యంత విజయవంతంగా గణపతి బ్రాహ్మణోత్తమ పూజారిచే వినాయక చవితి కథ సారాంశాలను మరియు వారి మంత్రోచ్చరణల మధ్య విగ్రహదాత రామాంజనేయుల వారి కుటుంబం మరియు ఉత్సవ కమిటీ మరియు కమిటీ పెద్ద అన్ని తానై చూసుకున్న శ్రీ గుట్టపల్లి నాగేంద్ర మరియు వారి మిత్ర బృందం పాల్గొనడం జరిగింది. అందులో నాకు నా పిల్లలకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగాను ఆ ఆదిదేవుడి గణేశునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఉత్సవాల్లో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్నప్రసాద వితరణ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో రుచికరమైన భోజనాలు వండి వార్చారు. ఇందులో మొదటి రోజు స్వర్గీయ దేశూరి కమ్మయ్య మనవడు జగన్ చేతుల మీదుగా అన్నదానం జరపగా, రెండవ రోజు మేక చిన్నప్ప వారి పుత్రులు మేక మహేష్, మేక మహేంద్ర వారి కుటుంబం పాల్గొనగా, మూడవ రోజు సోమవరపు సుబ్బయ్య వారి పుత్రుడు రెడ్డ ఆంజనేయులు వారి కుటుంబం మరియు నాలుగవ రోజు ఉత్సవ కమిటీ మరియు గ్రామ ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. 5వ రోజు దేశూరి అంజీ, కమ్మి అంజీ వారి కుటుంబం ప్రసాదం నిమజ్జనం పూర్తయ్యే వరకు అందజేశారు. ఇకపోతే ప్రతిరోజు ఉదయం పూజలు నిర్వహించి సాయంత్రం 6 గంటల నుండి హరికథ కాలక్షేపం కమిటీ సభ్యుడు సోమవరపు రెడ్డి అందించే వినాయక జీవిత చరిత్ర 5 రోజుల పాటు రోజు కొంతసేపు కొన్ని మాటలు, కొన్ని పాటలు మరియు శ్రీ ఘంటసాల రామాంజనులచే కోలాట భజనలు అత్యంత వైభవంగా రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కొనసాగినాయి. ప్రతిరోజు ఇలాగే జరిగాయి. ఇందులో భాగంగా ఎక్కడే కానీ అశ్లీలతకి చోటు లేకుండా, ఎవరిని కించపరచకుండా, ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా ఉత్సవ కమిటీ గుట్టపల్లి నాగేంద్ర మరియు వారి బృందం నిర్వహించారు. వారందరూ కలిసికట్టుగా వినాయక చవితిని నిర్విఘ్నంగా జరిపించడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. మరియు చివరి రోజు అయినటువంటి గణపతి నిమజ్జనం రోజున గణపతి లడ్డూని సమర్పించిన శ్రీ దేశూరి రేణుక కువైట్ వారు అందజేసిన లడ్డూని వేలంపాట పాడగా అనేక మంది గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అందులో పాలవారి కుటుంబం నుంచి రెడ్డయ్య పాల 9,501 రూపాయలు వేలంపాటలో పాడారు. వారికి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా గణేష్ లడ్డూని మేళ తాళాలతో గ్రామంలోని వారి ఇంటి వద్దకు అత్యంత వైభవంగా చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్సులతో, డప్పులతో, మేళ తాళాలతో వారి ఇంటి వద్దకి సాగనంపారు. ఈ కార్యక్రమంలో పాలారెడ్డయ్య మరుసటి దినం గ్రామంలోని ప్రతి ఇంటికి పంచి ఆ గణపతి మరియు గ్రామ ప్రజల ఆశీస్సులు పొందారు. జై బోలో గణేష్ మహారాజ్. శిశువునే పాట పాడతారు. అనుభవమని చెప్పు వారి శిరోమణి జనకాని కూతుల జనని దానకల్లా అనుభవమని చెప్పాలి తన్న తల్లి తల్లి
మంగళం పాండురంగ మంగళ పండారినాథ మంగళ పాండురంగ మంగళం పండారినాథ మంగళం పాండురంగ మంగళ పండారినాథ మంగళ పండారినాథ మంగళం మదావరాయ మంగళం పండారినాథ మంగళ మదావరాయ మంగళ పండరికి విఠాలిమా విఠాల జై జై విఠాలిమా విఠాల జై జై విఠాలిమా విఠాల జై జై విఠాలిమా విఠాల జై జై పాండురంగ పండరికి వరద పాండురంగ పండరికి వరద పాండురంగ పండరికి వరద పాండురంగ పండరికి వరద విఠాలిమా విఠాల జై జై విఠాలిమా నవరికి నవరవతురా నన్ను చూసి నవతురా నవరికి నవరవతురా నన్ను చూసి నవతురా నవరికి నవరవతురా నన్ను చూసి వీడియో హాయ్ హాయ్ ముత్యాల రంగవల్లి నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి ఈ చీకటి విడిపోనా ఎలా వెన్నెల విరబోయునా ఈ చీకటి విడిపోవునా ఎలా వెన్నెల విరబోయునా నవజీవన బృందావనిలోన నా స్వామి నన్ను చేరునా నా స్వామి నన్ను చేరునా నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి తళతళలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లి నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి
ఒంటరిగా నువ్వు రారా, ఒంటరిగా నువ్వు రారా. మా వీధి సింగర్ పాట. కోదండరాగుండి చూడు గోవింది చేటివాడు, ఆ సుందరాగుండి చూడు మారలి సీతమ్మ జోడు. అందరినీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు చూడయ్యారు. పడింది చేతాకు చిలకల్లే స్వామి నిన్ను ఒక మంత్రసాని రాపా సమయ మల్లిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోతే నీ కోసం ఒక వారం ఇంకా ఆడిరి సయ్యంటో వనములో ఆడిరి సయ్యంటో పిలుపులా ఉద్యానవనము తిరిగిరి వింతలు ఎన్నో చేసిరి ఉద్యానవనము తిరిగిరి వింతలు ఏమో చేసిరి ఆడుతూ పాడుతూ అందరూ కొలను వద్ద వచ్చిరి ఆడుతూ